హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. హెచ్సిఎల్లో భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే 20,000 శాలరీ ఇస్తారండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ ఉద్యోగాలకు సంబంధించి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఇది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్గా ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు హెచ్ఆర్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం జరిగింది జాబ్ సంబంధించి. సో హెచ్సిఎల్ టెక్ అయితే మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే అండి, ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే. అది కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. జాబ్ రోల్ వచ్చి గ్లోబల్ సర్వీస్ డెస్క్ సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి 2022, 23, 24 పాస్డ్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. లక్నో, నాగ్పూర్, మదురై లొకేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వర్క్ ఫ్రమ్ అయితే ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇక్కడ మీకు ఏది ఆపర్చునిటీ అనేది క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ట్రైనీస్గా ట్రబుల్ షూట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఫర్ కస్టమర్స్. సో ట్రైనింగ్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి మీరేమీ ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించి కొంత నాలెడ్జ్ అయితే తెలుసుకొని ఉండాలి. సో అదైతే మనం 1 or 2 డేస్లోనే నేర్చుకొని ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సింపుల్గా లింక్డ్ఇన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తేనే మనకు అఫీషియల్గా హెచ్సిఎల్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చేసి ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ మనము రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకోవాలంటే మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సెలెక్ట్ స్టేటు, సెలెక్ట్ సిటీ, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అనేది చేసుకొని ఆ అకౌంట్తో లాగిన్ అయ్యి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.